ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి ముఖ్యమైన గమనిక. ఎవరికైనా పెన్షన్ అందకపోతే టెన్షన్ అవసరం లేదంటుంది ప్రభుత్వం. మరో రోజు కూడా పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. వాస్తవానికి జనవరి నెల నుంచి పెన్షన్ డబ్బులు 2750 నుంచి 3000కు పెరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 8 వరకు పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. కానీ మరో 2 రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక కూడా ఓ కారణం ఉంది. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలని భావిస్తుంది. ఈ క్రమంలో ఏదైనా కారణంతో లబ్ధి అందని వారికి మరో అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా 2 సార్లు జనవరి, జూన్లో అందించిన పథకాలకు సంబంధించి ఒకవేళ ఏదైనా కారణంతో జూన్, జూలై నుంచి డిసెంబర్ వరకు అందించిన పథకాలకు సంబంధించి మిగిలిన వారికి డిసెంబర్, జనవరిలో డబ్బులు జమ చేస్తున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం మిగిలిపోయిన వారికి డబ్బుల్ని అకౌంట్లో జమ చేశారు. వీరిలో కొత్తగా ఆగస్టు 2023, డిసెంబర్ 2023 వరకు అర్హులైన మరో 117,161 మందికి పింఛన్లు కూడా అందజేస్తున్నారు. ఈ 117,161 మందికి కూడా పింఛన్లు అందించాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం పింఛన్ల పంపిణీని జనవరి 10 వరకు పొడిగించింది. గడువు జనవరి 8తో ముగిగా ఈ నెల 10 వరకు పొడిగించారు. ఈ వేల్టతో పింఛన్లను పూర్తిగా అందించాలని వాలంటీర్లను ప్రభుత్వం ఆదేశించింది. గత నెలలో కూడా వర్షాల కారణంగా పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే. తుఫాను ప్రభావం ఏపీపై చూపించడంతో వాలంటీర్లు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యల్లో బిజీగా ఉన్నారు. దీంతో ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి గడువు పెంచింది. వాస్తవానికి ప్రతి నెల 1-2 తేదీల్లోనే పెన్షన్లు పంపిణీ ఎక్కువ శాతం పూర్తవుతుంది. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా పెన్షన్లు తీసుకోని వారికి మాత్రం కాస్త సమయం ఇస్తున్నారు.